హలో ఎవ్రీవాన్, ఇదైతే ఇంకా జనవరి 26న రిపబ్లిక్ డే రోజు మెనూ లాగ్ చూసేసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ రొయ్యలు తీసుకొస్తే రొయ్యల కర్రీ వేసేసుకొని ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళిపోయాము. అసలు రామ్ చరణ్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది. అసలు మూవీ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. అండ్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మూవీ చూస్తుంటే నాకు అనిపించింది అట్లీస్ట్ 1% అన్నా ఇలా బయట జరిగితే అసలు పేదవాళ్ళు సగం మంది తగ్గిపోతారనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంక ఇక్కడ నా చిట్టి తల్లిని అయితే అస్సలు ఆపలేకపోతున్నాము. ఇంకా మూవీలో సాంగ్ వస్తుంటే అది కూడా డాన్స్ వేస్తుంది. నేను అండ్ మా హస్బెండ్ కూడా అసలు వదిలేస్తాము. పిల్లల్ని ఎప్పుడు మనము పక్కన కూర్చో, సైలెంట్గా ఉండు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అసలు పెంచకూడదు. ఎందుకంటే ఏదైనా వాళ్ళు చిన్నతనంలోనే చేస్తారు. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ అల్లరి తగ్గిపోతుంది. ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనమే మాట్లాడు అని చెప్పాలి. సో ఇంకా మూవీకి వెళ్ళాం కదా, అక్కడ ఐస్ క్రీమ్, స్వీట్ కార్న్, అలాగే డెఫినెట్గా క్యారమిల్ విత్ టమాటా ఫ్లేవర్ ట్రై చేయండి. ఇంకా మూవీ చూసి బయటకు వచ్చిన వెంటనే రిపబ్లిక్ డే కదా, హాల్ మొత్తం అలా బెలూన్స్తో డెకరేట్ చేశారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇలా రైడ్స్ ఉంటే పిల్లలు ఇద్దరు ఎక్కుతానని చెప్పారు. ఫస్ట్ అయితే పాప రైడ్ చేసింది. ఇక్కడ చూడండి, పాపను దిగమంటే అస్సలు దిగట్లేదు. ఈ బైక్స్ వచ్చేపాటికి ఏంటి అంటే రిమోట్ కంట్రోల్డ్. నెక్స్ట్ అయితే ఇంకా నిఖిల్ అయితే బైక్ రైడ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అయితే ఇంకా అవుట్డోర్ గేమ్స్కి వచ్చేసాము. ఇంకా అవుట్డోర్లో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఏ గేమ్ అయినా ఈచ్ నెంబర్కి 80 రూపీస్ అంట. బట్ అలా కాకుండా కాంబోగా ఉన్నాయి మేడం. 3 గేమ్స్ ఆడొచ్చు ఇద్దరు. 400 టికెట్, 80 రూపీస్ సేవ్ అయిద్ది అని చెప్పారు. నిజంగా ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే కదా ఏదైనా. సో చూడండి, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పెట్టారు. అండ్ దట్టు పిల్లలందరూ అట్రాక్ట్ అయ్యి ఆ గేమ్స్ అన్ని ఎక్కాలని చెప్పే వాళ్ళ కాన్సెప్ట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన జోబులు ఖాళీ చేసి పంపిపోతే ఎలాగా మరి. సర్లే ఏముందిలే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేద్దామంటే పిల్లలు ఆగరు. ఎందుకంటే అందరు పిల్లలు ఆడుతున్నారు కాబట్టి మమ్మీ నేను ఎక్కుతానని చెప్పేశారు. సో ఇంక ఇద్దరు పిల్లలకి 3 రైడ్స్ చెప్పున ఇంకా టికెట్ అయితే కాంబోగా తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇంకా హార్స్ రైడ్ దానికి వెళ్ళారు. నెక్స్ట్ ట్రైన్, ఇది వచ్చేపాటికి ఇంకా జంపింగ్ స్లైడ్. అంటే ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నిఖిల్ చూడండి వాళ్ళ చెల్లికి ఎంత హెల్ప్ చేస్తున్నాడో. ఆల్రెడీ చెప్పాను లోపలికి వెళ్ళేటప్పుడే, నాన్న చెల్లి జాగ్రత్తగా ఉండాలి, ఒకరి మీద ఒకరు పడిపోతూ దెబ్బలు తగులుతూ ఉంటాయని చెప్పాను. ఒక చిన్న మాట చెప్తే చాలు, ఇంట్లో ఫస్ట్ పర్సన్ని, పెద్దవాడిని మంచిగా చూసుకొని మంచిగా చెప్తే వాడే ఇంకా సెకండ్ వన్ ఎవరుంటారో వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఇంకా గేమ్స్ అన్ని ఆడేపాటికి 9 అయిపోయింది. పిల్లలిద్దరికి ఆకలేస్తుందంటే ఇంక మా హస్బెండ్ తీసుకెళ్ళి చికెన్ పిజ్జా ఇప్పించారు. ఇంకా నేనైతే మాల్స్లో మనకి మసాజ్ చైర్ ఉండిద్ది కదా, సో ఇంకా అది ఒక 20 మినిట్స్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేటప్పుడు రిలయన్స్కి వెళ్ళి కొన్ని కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకున్నాను. ఆ గాజు బౌల్ చాలా బాగుంది, 25 రూపీస్ అంట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేపాటికి 10:30 అయిపోయింది. కిడ్స్ ఇద్దరిని అడుగుతున్నాను, హ్యాపీ అమ్మ ఎంజాయ్ చేశారా అని చెప్పేసి. చాలా హ్యాపీ అన్నారు. పిల్లల్ని మంత్లీ ఆర్ 2 మంత్స్కి ఒకసారి ఇలా బయట తీసుకెళ్ళి గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళ మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది, మనల్ని ప్రశాంతంగా ఉన్నిస్తారు. చాలే అక్క నీకైతే డబ్బులు ఉన్నాయని అంటారేమో. మనకు వచ్చే అమౌంట్లో కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి చూడండి, డెఫినెట్గా మీరే చేంజ్ చేస్తారు. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.